రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాల్సిందిగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఆగమ శాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాల్సిందిగా అభ్యర్థించారు. తిరుమల యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో ఫ్లయింగ్ జోన్ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని బిఆర్ నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి. మొత్తం మీద ఏదైతే శ్రీవారి ఆలయంపై తరచూ విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని చెప్పేసి ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి అయితే లేఖ రాసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి పలుమార్లు ఎన్నోసార్లు టీటీడీ కోరినప్పటికీ గత ప్రభుత్వం హయాంలో కూడా ఎటువంటి స్పందన లేదు. కనీసం ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి టీటీడీ ఎటువంటి ఏవియేషన్ సంస్థ కావచ్చు, మరోవైపు ఏ సెంట్రల్ మినిస్టర్ ను కలిసిన పరిస్థితి లేదని చెప్పొచ్చు. కానీ ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం, మరోవైపు ఏపీకి చెందిన ఒక ఎంపీఏ పూర్తిగా విమానయాన శాఖ మంత్రిగా రావడంతో ఇటు టీటీడీ సమాయత్తమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు రాకపోకలతో ఇప్పటికే భక్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరోవైపు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు, ఫ్లయింగ్ ఏం ఉండకూడదు. అటువంటిది ఎందుకు ఇలా జరుగుతోందని తరచూ ఏదైతే టీటీడీ దృష్టికి ఇటు అర్చకులు ఇటు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ సమాయత్తమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ స్పందిస్తూ ఆయనకైతే లేఖ రాశారు. ఖచ్చితంగా మన ఏదైతే తిరుమల ఆగమ శాస్త్రాన్ని, ఆలయ పవిత్రతను, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే విమానాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఆయన అయితే కోరుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు కావచ్చు, మరోవైపు విమానాలు, మరోవైపు వైమానిక దళాలకు సంబంధించినటువంటి విమానాలు భారీ స్థాయిలో వెళ్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయానికి అయితే వచ్చింది. ఎందుకంటే తరచూ ఇలా వస్తే టీటీడీకి ఏదైనా అంటే ఉగ్ర ముప్పు ఉండే అవకాశం ఉంది. ఎవరు ఏ విమానాలు వస్తున్నాయనేది కనిపెట్టే అవకాశం ఉండదు. అందులో దానివల్ల దయచేసి దీన్ని ఖచ్చితంగా తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించి ఆ విమానాల రాకపోకలను పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి, మరోవైపు ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అయితే లేఖ అందజేసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన కూడా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా పార్లమెంట్ లో దీని గురించి చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.